గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర మాస ఫలితాలు తెలియచేస్తున్నవారు కనకాభిషేక సన్మానిత శల్యవాస్తు విశారద దైవజ్ఞ శ్రీ ముక్కామల యోగానంద శర్మ, శ్రీపీఠము రుద్రాక్షశారాండ నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9494097777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు మొట్టమొదటగా మేషరాశి మాస ఫలితం మే నెల 15వ తారీఖు నుంచి జూన్ నెల 15వ తారీఖు వరకు మాస ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశికి జన్మంలో రవిగ్రహ, బుధగ్రహ, శుక్రగ్రహములు, రెండవ స్థానమైన వృషభ రాశి యందు గురుగ్రహ సంచారం, ఇవాళ కర్కాటకంలో చంద్రుడు, ఇక 2 రోజులకోసారి చంద్రుడు మారుతూ ఉంటాడు. 6వ స్థానమందు కేతుగ్రహ సంచారం, 11వ స్థానమందు శనిగ్రహ సంచారం, 12వ స్థానమందు కుజగ్రహ, రాహుగ్రహ సంచారాలు. ఇవి ఈ నెల రోజుల్లో ఉండేటువంటి ఫలితాలు. 16వ తారీఖు మే 16వ తారీఖు నుంచి రవి గురుల కాంబినేషను, రవి ద్వితీయంలోకి వెళ్తాడు జూన్ 1వ తారీఖు దాకా. జూన్ 1వ తారీఖు బుధగ్రహం మారుతూ ఉన్నది. జూన్ 14వ తారీఖు మళ్ళీ శుక్రగ్రహ, బుధగ్రహములు కూడా వృషభ రాశి నుండి మిథున రాశికి సంచారం చేస్తాయి. ఇవి ఈ గ్రహముల యొక్క స్థితిగతులు. అయితే మేషరాశికి బుధాదిత్య యోగం ఉండటం, జన్మంలోనే రవి ఉచ్చస్థానమందు ఉండుట, శుక్రగ్రహ బుధగ్రహముల యొక్క కలయిక, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగములలో అభివృద్ధి ప్రయత్నాలు, ఆర్థిక సంబంధమైన జీవనోపాధుల విషయములో ఎందుకొంతగా మెరుగుపడగలిగేటువంటి ఫలితాలు, జీవన స్థితిగతుల విషయాలు చాలా చక్కటి ఉపయోగాదులను కలుగజేసేటువంటి పరిస్థితులు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పనులు పోస్టుపోన్ అవుకుంటూ ప్రొలాంగ్ అవుకుంటూ వస్తున్నటువంటి కార్యక్రమాలు కొంత సానుకూల ఫలితములను కలగజేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నములు చేసేటువంటి వారు కొద్దిగా లాస్ట్ మినిట్ వరకు వచ్చి ఆఖరి క్షణంలో ఆ ప్రొఫైల్ నచ్చలేదనో ఏదో ఒక కారణంతో ఆ ఇష్యూ కొద్దిగా ప్రొలాంగ్ అవ్వటానికి అవకాశాలు ఉంటాయి. చింతపడవలసిన పని లేదు. మళ్ళీ 14వ తారీఖు తర్వాత నుంచి మళ్ళీ ఆ కార్యక్రమములన్నీ కూడా సానుకూలంగా ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు తాత్కాలిక ఇబ్బందిగానే పరిగణించాలి. దూర ప్రయాణాలు పెట్టుకున్నటువంటి వారికి మే 16వ తారీఖు నుంచి జూన్ 14వ తారీఖు లోపు విదేశ సంచార యానములు కానీ, దూర ప్రయాణాలు కానీ, ఎప్పటి నుంచో తీర్థయాత్రలు చేయాలి అనే సంకల్పం ఉన్నటువంటి వారికి ఆ కార్యక్రమాలు ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు, అందులో కొద్దిగా తిరుగుడు, అలసట, త్రిప్పట, వాంతులు, జ్వర సంబంధమైన ఇబ్బందులు ఎదురుపడే అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న జాగ్రత్తలతోటి తీర్థక్షేత్ర దర్శనాలు పొందటానికి అవకాశాలు ఉంటాయి. దేవీ సంబంధమైనటువంటి స్థానములు, సుబ్రహ్మణ్య క్షేత్రాలు వీళ్ళు ఎక్కువగా తిరిగేటువంటి అటువైపు ప్రయాణాలు పెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకరవ్వ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తగు జాగ్రత్తలతోటి నడవగలిగినప్పుడు పెద్ద ఇబ్బందులు ఎదురుపడకుండా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎప్పటి నుంచో రావలసి ఆగిపోయి ఉన్నటువంటి ధన సంబంధమైన విషయాలు కొంత మెరుగుపడగలిగే అవకాశాలు ఉంటాయి. స్కేలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ స్థానాలలో ఉద్యోగంలో సానుకూల ఫలితాలు పొందగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు
ఈ మేషరాశి యొక్క ఫలితాలు తెలుసుకున్నాం. అవకాశం ఉన్నటువంటి వారు 12 ముఖములు కలిగినటువంటి రుద్రాక్షను ధరించండి. సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం, గణపతి స్తోత్రం, దుర్గామ్మవారి స్తోత్రం నిత్యం పారాయణ చేస్తూ ఉండండి. సత్ఫలితాలు మీ వెంటే నడుస్తాయి. అందులో ఎటువంటి అనుమానం లేదు.